పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగతం బ్యానర్స్ పై తెలుగుదేశం నేతలు కన్నెర చేశారు. వైసీపీ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ బర్రెశ్రీ వెంకటరమణ, వైస్ చైర్మన్ కామన నాగిని, స్థానిక కౌన్సిలర్లు బ్యానర్లు చూసి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, పార్టీ నేతల బ్యానర్లు ఒక్కటి కూడా కనిపించకపోవడంతో ఆగ్రహంతో అన్నా క్యాంటీన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకులు వైసీపీ బ్యానర్లు పీకి పారేశారు. రోడ్డుపై బైఠాయించి మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ రావడంతో వాగ్వాదానికి దిగారు. వివాదం సద్దుమణగపోవడంతో చైర్పర్సన్ బర్రె వెంకటరమణ అక్కడి నుంచి వైదొలిగారు. కొద్దిసేపటికి వివాదం సద్దుమణిగింది. అన్నా క్యాంటీన్ వద్ద జరిగిన పొరపాటు మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే నాయకర్ మున్సిపల్ కమిషనర్ అంజయ్కు సూచించారు. గురువారం రాత్రి అన్నా క్యాంటీన్ ను తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సుల నాయకత్వంతో, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్ వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. నర్సాపురం కూడా ఈ రోజున గౌరవ పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు గారు, మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు. ప్రత్యేక మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఒక్క నాయకుడిని, వైసీపీ నాయకుడిని కూడా ఇంట్లో కూర్చోబెట్టే విధంగానే మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ అధికారులు ఈ కూటమి ఉంది, అధికారంలో కూటమి అవకాశం కల్పించారు. ప్రజలు మాపై నమ్మకంతో అవకాశం ఇచ్చారు. మీపై మీరు చేసిన అవినీతి కానీ అడ్డంకులు కానీ అన్ని చూసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి ప్రజలు. మీరు ఇంకా అదే ఒరవడిలో అదే పరిస్థితిలో మీరుంటే గనక దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి నేను సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కూడా ప్రత్యేకంగా చెప్తున్న, చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్లకు కానీ, ప్రెసిడెంట్లకు కానీ ఎవరికైనా సరే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఏదైనా అవసరం ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేయాలే తప్ప కానీ మీరు మితిమీరిన అహంకారం కనుక చూపిస్తే కనుక ఏ రకమైన చేయడం కన్నా మేము తగ్గం. దయచేసి చెప్తున్నా ప్రత్యేకంగా, ఇవాళ ప్రజల కోసం పనిచేద్దాం. మనం ఫోటోల కోసం కాదు, ప్రజల పక్షాన ప్రజల కోసం మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగానే ఈ కూటమి, మా నాయకులు, మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చినట్టు సహకరించినట్టు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, వీర మహిళలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.